నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం స్టాక్ స్పెసిఫిక్ మాట్లాడతాం. ఫార్మాలో చూసామంటే నాట్కో ఫార్మా అది పెరిగినప్పుడు ఇమీడియట్లీ పెరగడానికి అవకాశం ఉంది. దాంతో రెడ్డి ల్యాబ్ ఇలా 1% పడిగింది. కాకపోతే 1240 ఎంత ఉంది, ప్లస్లో ఉంది. కొనవచ్చు, మీరు కన్ఫామ్ కొనవచ్చు. కొన్ని ఏ స్టాక్ అయినా కొన్న మాత్రం మీ సెబీ అడ్వైజర్ అడిగి కొనుక్కోండి. అది ఇన్వెస్ట్ చేస్తాను కూడా ఒక 20 to 15% ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ఎక్కువగా దొరకండి. ఇంకా పడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది. దాంతో చూసామంటే ఐడిఎఫ్సి ఫస్ట్ 60 to 50లో ఎంత ఉన్నది. అది ఇంకా పడడానికి ఛాన్స్ ఉంది. బట్ వెరీ గుడ్ రేట్. ఓకే, షార్ట్ టర్మ్లో ఇది బాగా పెరుగుతుందని అనుకుంటారు. దాంతో చూసిన బంధన్ బ్యాంక్ 158లో ఉంది. అది కూడా బాగా షార్ట్ టర్మ్లో పెరగడానికి అవసరం ఉంది. షార్ట్ టర్మ్ అంటే ఒక 3 బంధన్ బ్యాంక్ స్వింగ్ ట్రేడ్కి వెళ్ళొచ్చు. దాంతో మళ్ళీ చూసామంటే టాటా క్యాపిటల్ 313 314లో ఉంది. అది 310 9 వరకు రావచ్చు. వచ్చిందని 900. యాక్చువల్గా అది ఒక్క రేంజ్ పెరిగిందని 325 వరకు ఈజీగా క్రాస్ చేస్తుంది. ఆ స్టాక్ చాలా మంచిగా ఉంటుంది. లాంగ్ టర్మ్ కూడా చాలా ఉంచుకోవచ్చు. దాంతో చూసిన టాటా కమర్షియల్ అది 320లో అంత ఉంది. అది చాలా బాగున్నది, స్టాక్ కొనవచ్చు. దాంతో అవుతుంది టాటా ప్యాసింజర్ అవుతుంది 305 6లో ఉన్నది. చాలా కొనడానికి చాలా అవకాశం ఉంది. చాలా కొనవచ్చు కూడా. మార్కెట్లోనే ఈజీగా మనకు మార్కెట్ అవుతుంది. ఇవన్నీ నేను చెప్తుందంటే లాంగ్ టర్మ్ గురించి. షార్ట్ టర్మ్ గురించి చెప్పినా ఒక బంధం తప్ప మనది షార్ట్ టర్మ్లో చెప్పలేదు. ఎక్స్ట్రా డిఎం అవుతున్నది 640లో ఉంది. అది కూడా కొనడానికి అవకాశాలు ఉంది. దాంతో చూసామంటే షార్ట్ టర్మ్లో కొనాలనుకుంటున్న వేదాంత 660లో ఉంది. అది పడిందంటే ఇంకా కొనవచ్చు. ఇప్పుడు కొన్నా కూడా మంచిది. ఎందుకంటే అది డివిడెండ్ కూడా ఇస్తాడు, స్టాక్ కూడా పెరుగుతుంది బాగానే. దాంతో నెక్స్ట్ చూసామంటే మనం దాంట్లో చూసామంటే ఇండస్ఇండ్ బ్యాంక్ 816లో ఉంది. అది లాంగ్ టర్మ్ ఉంచవచ్చు, షార్ట్ టర్మ్ కూడా ఉంచవచ్చు. అది కన్ఫామ్గా 900 టచ్ అయిపోతుంది. ఒక 2-3 ర్యాలీ వచ్చిందంటే ఒక 2 సార్లు పెరిగిందంటే మార్కెట్. సో నెక్స్ట్ అవుతున్నది మనం చూసామంటే మదర్సన్ సంవర్ధన్ మదర్సన్ అది కూడా 111లో ఉన్నది. అది కూడా చాలా మంచి స్టాక్. అది పెరిగిందంటే 125 రూపాయలకి ఆరాంగా వెళ్తుంది ఒక స్టాక్. సో ఇలాంటి స్టాక్లను మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్లీ మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు మంచి స్టాక్స్ తెలుసుకుంటే ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్. మీరు ఇన్వెస్ట్ చేయలేదంటే ఇప్పటివరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. అది కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న 25% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. మిగతాది మీ సెబీ అడ్వైజర్తో కనుక్కొని ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఏ కిషోర్.